అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారు, అదేవిధంగా మరొక గౌరవ అధ్యక్షులు మన కిష్టయ్య సార్ గారు, అదేవిధంగా మన యువతకు మార్గదర్శకం మనం అడగగానే ఎనీ టైం ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న మన జిల్లా అధ్యక్షులు ఉద్యోగ సంఘాల అధ్యక్షులు యాదయ్య సార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సుకుమార్ సార్ గారు, అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి నరసింహ సార్ గారు, మా పట్టణ అధ్యక్షులు ప్రభునాయ్ గారు, పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ సార్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాయ్ గారు, మా యూత్ నరసింహనాయ్ గారు, ఆంజనేయ నాయ్ గారు, రామనాయ్ గారు, మురారన్న, ప్రభుసేటు, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలు గౌరవనీయులైన అతిథులు చాలా చాలా మాకు ఆనందాన్ని ఇస్తుంది సార్. మీరు వచ్చి ఈ వివాహ పరిచయ వేదిక పరిచయం చేస్తున్నందుకు, మీ సహకారం అందిస్తున్నందుకు పేరు పేరున మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈరోజు ఈ అవకాశం మన నాయ బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు అవకాశం వినియోగించుకోవాలని ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు మనం తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వివాహ పరిచయ వేదికను మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి కూడా ఈరోజు సుబ్రహ్మణ్యుని పూజ కూడా ఈరోజు చాలామంది మన సాంప్రదాయం ప్రకారము సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామికి పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అనేది యాదృచ్ఛికమా లేదంటే ఇంకేదైనా భగవంతుని ఆశీర్వాదమా తెలీదు, కానీ ఈరోజు మంచి రోజు అని నేను భావిస్తున్నాను. ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా రెండు జంటలు ఒకటి కావడమే కాకుండా రెండు కుటుంబాలు కూడా ఒకటి అవుతాయని నా ఉద్దేశము. ఇవాళ రేపు సంఘాల గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా కిష్టయ్య సార్ గారు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ ఉద్యోగ సంఘాల ప్రధాన కార్యదర్శి సుకుమార్ అండ్ నరసింహులు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ సేవా సంఘ యొక్క మన ప్రభు సార్, శ్రీశైలం, మిగతా సభ్యులకు పేరు పేరున ఈ సమావేశానికి వచ్చినందుకు, అంటే బ్యూరో సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషం. చాలా ఇది ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. జీవిత భాగస్వామి మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ముఖ్యంగా. అందుకే జీవిత భాగస్వామి ఎన్నుకోవడం అనేది ఉద్యోగము ఎంత ప్రాధాన్యత జీవితంలో మన జీవితంలో ఒక సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే మన జీవితం, ఒక వ్యక్తి యొక్క జీవితం నాశనమయ్యే అవకాశం. కాబట్టి జీవిత భాగస్వామిని సరిగ్గా ఎన్నుకుంటేనే మనము ముందుకు పోగలుగుతాం. ప్రతి కుటుంబంలో కొన్ని కుటుంబాలు ఒకే ఇంటి నుంచి వచ్చిన కుటుంబాల్లో అన్నదమ్ములు కూడా డిఫరెంట్ వస్తాయి. ఆ కుటుంబం ఒక రకం ఉంటుంది, ఈ కుటుంబం ఒక రకం ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? జీవిత భాగస్వామి. అంటే జీవిత భాగస్వామి ఎంత ప్రాధాన్యత అనేది మన అందరికీ తెలిసిందే. అందరు మ్యారేజ్ లేని జీవిత భాగస్వామి ప్రాధాన్యత అలా ఉంటుంది. మరి అలాంటి ఒక చక్కటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి ఒక వేదికను తయారు చేసిన ఈ నాయ బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులకు, క్రియాశీలక సభ్యులకు అందరికీ ఈ యొక్క సభాముఖంగా నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఏమంటారు అంటే ఈ యొక్క బ్యూరో అనేది చక్కటి భాగస్వామిని ఎన్నుకోవడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని ఏర్పరచడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పరచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సుకుమార్ సార్ అన్నట్టు ఈరోజు దేవుని మహిమనేమో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. నాకు ఫోన్ చేయగానే ఈరోజు మంగళవారంగా ఈరోజు ఎందుకు పెట్టారని నేను అన్నాను. అంటే మనకు మంగళవారమే సెలవు ఉంటుంది కదా, అంటే అదే అంటే శ్రావణ మాసం. మళ్ళీ సార్ అన్నట్టు రియల్గా ఈ మధ్య మనం ఆ రోజు బోనాలు తీసినాం. బోనాలు అయిపోగానే దేవుని యొక్క ఏమంటారు వర్షం రూపంలో దేవుడు ఆశీర్వదించినారు అమ్మవారు. అంటే మనకు దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అంటే మనకు ఏమైతే కళలు కంటున్నామో ఆ కళలు నెరవేర్చడానికి దేవుడు వెన్నంటున్నట్టున్నాడు. అంటే అంటే మనం అందరం కూడా పాజిటివ్ వేలో వెళ్తున్నాం అనమాట. ప్రతి మనిషి యొక్క పాజిటివ్ వే ఉండాలి, నెగిటివ్ అనేది ఉండొద్దు. సాధిస్తామా సాధించమా అనేది వేరే విషయం. ప్రతిదీ పాజిటివ్ వే
అంటే ప్రతిదీ సంకల్ప దృక్పథం పాజిటివ్ వేలో ఉంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఉంటే మన కళలు సహకారే బ్యూరో కూడా అందరి సహకారంతో సక్సెస్ చేద్దాం. ఎందుకంటే ఒకప్పుడు ఏమది ఒక చిన్న ప్రపంచం అనేది 2-3 ఊర్లకే ఉంటుండే ప్రతి వ్యక్తి. ఇప్పుడు ప్రపంచం పెద్దగా అయిపోయింది కానీ అరచేతిలోకి వచ్చి ప్రపంచం పెద్దగా అయిపోయింది, అరచేతిలోకి వచ్చి సంబంధాలు పెరిగినాయి. కానీ పెళ్లి సంబంధాలకు పక్కనే అమ్మాయి అంటే కానీ మనకి ఏ క్యాస్టో తెలియట్లేదు. కాబట్టి బ్యూరో దానికి ఒకటి చక్కటి మార్గాన్ని లింక్ నేర్పరుస్తుంది. కాబట్టి మీ అందరి పెద్దవాళ్ళ ఆలోచన చాలా మంచిదే. మేము కూడా కోఆపరేట్ చేస్తాం, దీన్ని ముందుకు తీసుకెళ్దాం. కావాల్సి ఉంటే ఇంకొకటి 2 బ్యూరో వెబ్సైట్లను మనం సెర్చ్ చేద్దాం, ఎట్లా దీన్ని మెయింటైన్ చేస్తారని సెర్చ్ చేసి ముందుకు తీసుకెళ్లి సక్సెస్ చేసి నూతనంగా పెళ్లి చేసుకునే అమ్మాయిల అబ్బాయిల జీవితాల్లో వెలుగులు నింపుదాం. మనకు కూడా పిల్లలను నెక్స్ట్ మనం పెళ్లిళ్ళు చేసే స్టేజీలో ఉన్నా నేనైతే. ఆ విధంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపి దీన్ని ముందుకు తీసుకుపోదామని మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం ఇక్కడ నాయబ్రాహ్మణ వివాహ సంఘం చేస్తుందో చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ లేకుంటే మేము ఒకసారి అవసరం ఏర్పడితే ఏదో నిజామాబాద్ పోవాల్సిన అవసరం ఏర్పడదు, ఏదో హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల చాలా మంచిది అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక విధంగా మనం అందరం కలవడం, మొన్న బోనాలు మనకు కలిపినాయి, ఈరోజు మళ్ళీ ఈ విధంగా కంటే జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి పనులు అందరూ మన ఉపయోగపడే మన నాయ బ్రాహ్మణ సంఘం మన వాళ్ళకి ఉపయోగపడేటట్లా ఏ కార్యక్రమం చేసినా మనం సహకరించాలి, ఉపయోగపడాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎట్లా ఉందంటే ఎవరికి వారే ఏమన్నా తీయన్నట్టు సంబంధాల విషయంలో కానీ ఏది కానీ తండ్రి కొడుకు తండ్రి చూస్తున్నాం కదా, కొడుకు తండ్రిని చంపడం ఇటువంటి ఎందుకు వస్తున్నాయి? సరి అయిన అవగాహన లేకనే. తల్లిదండ్రులు మనకు ఎన్నో విధాలుగా నడిపి పెద్ద చేసే చిన్నప్పుడు ఇంకా ఎన్ని కష్టాలు పడతారు. వాళ్ళు తినకపోయినా మనం పెట్టి పెంచుతారు. మనం పెద్ద అయిన తర్వాత ఏం తయారవుతుంది? మళ్ళీ పెళ్లి చేసి వదులుతారు, వడ్డీ వదలరు మనం. అందుకే పెళ్లి వేదుకున్నది. సరే మెయిన్ అయితే ఇప్పుడు యాదయ్య గారు అన్నట్ల వచ్చే సహచర్య ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యం. ఇక్కడ భర్త అయినా భర్తకు భార్య అయినా ఒకరిదే తప్పు ఉంటుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. భర్తకు కూడా తప్పు ఉండొచ్చు, భార్యకు కూడా తప్పు ఉండొచ్చు. ఇది అవగాహన లేకనే, లేకపోతే కలిసి ఉంటే కలదు సుఖం అని పూర్వం మనం ఎంతో బాగుండేది. ఈ జనరేషన్కి సరిగ్గా ఏదే తెలియదు. తల్లిదండ్రులు ఇంత తర్వాత పెద్ద చేసి బయటికి పంపిస్తూ వస్తున్నాం, బయట ఉంటున్నాం. నేను ఇప్పుడు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలామంది ఎందుకు చదివించిన పిల్లలు కానీ పరిస్థితి చదువుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు పోతున్నారు, కొందరు డాక్టర్లు అవుతున్నారు, కొందరు ఇంజనీర్లు అవుతున్నారు, కొందరు ఫారెన్ పోతున్నారు, చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఏ కళ కంటే ఇప్పటికైనా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లలు బాగుంటే చాలు మాకేం చేసేది దీంట్లో ఉంటారు. అది కొరబడుతుంది. ఊళ్ళో ఉన్న ఏదైతే వ్యవసాయం చేసుకుంటారో ఊరి చేసుకుంటారో ఉండే వ్యక్తి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. ఇది పోవాలి. మన సమాజంలో ఇటువంటి పోయి మన తల్లిదండ్రులకే సగం ఒకే ఈ జీవితం. ఇప్పుడు అబ్బాయిలు కూడా అమ్మాయిలు అనుకోండి, కోడలు అత్తమామలు సరిగ్గా చేయరు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు మా వదిన సరిగ్గా చూడకొచ్చిందంట, మా మరదలు సరిగ్గా చూడకొచ్చిందంట. మరి ఇక్కడ ఎట్లా కొరబడుతుంది మనిషి? అక్కడ ఇప్పుడు మనం మెయిన్ అయితే యాక్చువల్గా లేడీస్కి సెట్. వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఉంటే చాలా బాగుంటుంది. కొంతమంది మన వాళ్ళు కూడా ఉన్నారు, రాగి అది చేసి సంసారాలు పాడు చేసుకోవడం. మన వృత్తి చాలా మంచిదే, కానీ సద్వినియోగం చేసుకుంటారు. రోజంతా కష్టపడతారు, ఈవినింగ్ కాగానే ఊళ్ళలో అయితే గుడిసెలు పోతారు, ఇక్కడైతే పాడతారు. అది మనం చేస్తున్నాం. అంత సంప్రదాయం చేసిన దగ్గరికి వస్తే కూడా
నేను పేషెంట్ చాలామంది చెప్తుంటాను, ఏం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, రోజంతా కష్టపడుతున్నారు, 500-600 1000 వస్తే దాంట్లో సగం మీరు తాగేసి, నేనంటే ఒకటే, మీరు అవన్నీ అలవాట్లు ఉంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? పెళ్ళి చేసుకుని భార్యకి ఎందుకు, పిల్లలు ఎందుకు, వాళ్ళకి ఎందుకు, తాగి సస్తున్నారు.